మనం సులువుగా తయారు చేసుకోగలిగే పోషకాలు నిండిన ఆహారం అంటే నువ్వుల లడ్డూలేనండి. అందులో మనం అవిసెలు కూడా కలిపామనుకోండి, మరింత పౌష్టికంగా అన్ని రకాల మినరల్స్, విటమిన్స్ అవన్నీ అంది అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ వారికి చక్కటి పోషకాహారం లభించినట్టు అవుతుందండి. ఇవి చేయడం కూడా చాలా సులువు. మనం ఈక్వల్ మెజర్మెంట్స్ తోటన్నా తీసుకోవచ్చు, లేదంటే పావు కేజీ చొప్పున అవిసెలు, నువ్వులు తీసుకునండి. విడివిడిగా వేయించుకోవాలండి మనం. ఆ తర్వాత రెండూ కలిపి చక్కగా మిక్సీ పట్టుకోవడమే. రెండు కలిపి వేసేయచ్చండి మిక్సీలో, ఇబ్బంది ఏమీ లేదు. మనకి కొంచెం బరకగా ఉండకూడదు అంటే జల్లెడ పట్టుకోవచ్చండి. మనం అదే కొలతతో అంటే పావు కేజీ బెల్లం యాడ్ చేయాలండి. ఆ బెల్లం కూడా ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాం అనుకోండి, రుచి బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిదండి. నేను ఇక్కడ ఒకటే గ్లాసు కొలతలతోటి 3 తీసుకున్నానండి. ఈ బెల్లం ముద్ద బెల్లం కాబట్టి నేను పొడి కింద కత్తిపేటతోటి చేసుకున్నాను. అలా కాకుండా మనకి పొడి బెల్లం కూడా దొరుకుతుందండి ఆర్గానిక్ బెల్లంలోనే. ఒకవేళ మనకి స్వీట్ కావాలి అనుకుంటే ఇంకొంచెం తీపి అంటే బెల్లం యాడ్ చేసుకోవచ్చు. అది మన ఇష్టాన్ని బట్టండి. నేను కొంచెం తీపి తక్కువగా ఉండేలాగే చేస్తున్నాను కాబట్టి ఒక కొలతే తీసుకున్నాను. అంటే ఒకటి నువ్వులు, ఒకటి అవిసెలు, ఒకటి బెల్లం. మరొకసారి ఈ 3 బాగా కలిసేలాగా మిక్సీ పట్టేసుకోవాలండి. అప్పుడు చక్కగా మొత్తం ఈ బెల్లం కూడా అవిసెలు, నువ్వులు దాంట్లో కలిసిపోతుందండి. నేను ఇప్పుడు చేసే ఈ ఉండల్లో నెయ్యి ఏమీ కలపట్లేదండి. ఆ ముద్దనే కొంచెం గట్టిగా మనం చేతులతో నొక్కేస్తే ఆ బెల్లంలో ఉండే తేమకి వాటికి ఆ జిగురికేనండి ఉండ తయారైపోతుంది. మనకి ఇబ్బంది ఏమి ఉండదు. అది మిక్సీ ఇంకొక 2-3 సార్లు పెట్టామనుకోండి, ఇంకా ఈజీగా మనం వంట చేసేసుకోవచ్చు అనమాట. చాలా సులువుగా తయారు చేసుకోగలిగే ఈ లడ్డూలు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే హాయిగా తినొచ్చండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ లడ్డూలు రోజుకి 1-2 తీసుకోవడం వల్ల అండి, వీటిలో ఉండే పోషకాల వల్ల మనకి ఆరోగ్యపరమైన ఉపయోగాలతో పాటు జుట్టు బాగా పెరగడం, అలాగే స్కిన్ కూడా గ్లోగా ఉండడం ఇవన్నీ జరుగుతుందండి. చాలా సులువుగా చేసుకోవచ్చండి ఈ లడ్డూలు. ఇక ఆలస్యం ఎందుకు, మీరు ట్రై చేయండి.